హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఎక్సెల్‌లో నంబర్స్ మరియు డేట్స్ ఇవి క్విక్‌గా ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. జనరల్‌గా మనం ఎక్సెల్‌లో ఏదైనా డేటా ఎంటర్ చేసేటప్పుడు గానీ, రిపోర్ట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు గానీ, నంబర్స్, డేట్స్ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తుంటాం. సో, మనం నంబర్స్ ఎలా క్విక్‌గా ఎంటర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నాకు సపోజ్ 1-1000 నంబర్స్ కావాలనుకోండి. నేను 1 అని ప్రెస్ చేసి ఈక్వల్ టు 1 ప్లస్ 1. సో, ఈ విధంగా ఎంటర్ చేసి ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని కిందకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ నంబర్ అనేది వచ్చేస్తది. కానీ నాకు 1-1000 నంబర్స్ కావాలనుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేస్తా వెళ్తే చాలా టైం తీసుకుంటుంది. దానికోసం నేనేం చేస్తానంటే సింపుల్‌గా మనం డేటాని B6 నుంచి స్టార్ట్ చేసాం గదా! B1005 ఈ సెల్‌కెళ్ళి ఇక్కడ 1000 అనే నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కంట్రోల్ అప్ యారో క్లిక్ చేసినట్లయితే ఈ B7 సెల్ ఉంది గదా! అక్కడికొస్తది కర్సర్. సో, దీన్ని మనం కాపీ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ప్రెస్ చేసినట్లయితే 1000 వరకి సెల్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయన్నమాట. కంట్రోల్ వి ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఈ ఫార్ములా అనేది కిందకి పేస్ట్ అయిపోతది. ఇది కొంచెం లెంథీగా ఉంది ప్రాసెస్. ఇంకా సింపుల్‌గా ఏమన్నా ఉందా అంటే చూడండి, మనం ఇక్కడ నంబర్ 1 ఎంటర్ చేసాం గదా! హోమ్ ట్యాబ్‌లో ఫిల్ అనే ఆప్షన్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేసి సిరీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి సిరీస్ ఇన్ కాలమ్స్. సో, బి కాలమ్‌లో కావాలి కాబట్టి కాలమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, నాకేం కావాలి నంబర్స్ కాబట్టి లీనియర్ ఉంచుతున్నాను. స్టెప్ వాల్యూ 1, స్టాప్ వాల్యూ ఎంత 1000. ఓకే ప్రెస్ చేస్తున్నా. చూడండి ఆటోమేటిక్‌గా 1-1000 నంబర్స్ అనేవి వచ్చేసాయి. ఇదే విధంగా డేట్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు 11/2010 అనే డేట్ నుంచి ఇప్పుడు ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సీరీస్ మీద మళ్ళీ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు చూసారా కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ అనేది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. ఎందుకంటే మనం డేట్ అనేది ఎంటర్ చేసాం కాబట్టి. స్టెప్ వాల్యూ 1, స్టాప్ వాల్యూ వచ్చేసి 7/31/23 ఎంటర్ చేస్తాను. ఓకే ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా డేట్స్ అనేవి వచ్చేసాయి. చూసారా? చూడండి. ఇంత సింపుల్‌గా మనం నంబర్స్ అండ్ డేట్స్ ఎక్సెల్‌లో ఎంటర్ చేసుకోవచ్చనమాట. ఫార్ములా విధంగా ఏమైనా ఎంటర్ చేసుకోవచ్చా అంటే ఉంది. ఫార్ములా కూడా ఉంది. ఈక్వల్ టు సీక్వెన్స్. సీక్వెన్స్ అనే ఫార్ములాని సెలెక్ట్ చేసుకోండి. రోస్ ఎన్ని రోస్‌లో డేటా కావాలి? 1000 రోస్ ఎంటర్ చేస్తున్నా. కాలమ్స్ 1. స్టార్ట్ నంబర్ ఎంత 1. స్టెప్ నంబర్ ఎంత 1. బ్రాకెట్ క్లోజ్. ఎంటర్. చూడండి. ఇది డేట్ ఫార్మాట్‌లో తీసుకుంది. దీన్ని నంబర్ ఫార్మాట్‌లోకి మారుద్దాం. నంబర్స్ 1-1000 వరకు వచ్చాయి. ఇలాగే మనం డేట్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు సీక్వెన్స్ ఫార్ములా యూజ్ చేసి. రోస్ వచ్చేసి సపోజ్ నాకు ఒక ఇయర్‌లో డేట్స్ మొత్తం కావాలనుకోండి 365 రోస్. కాలమ్ 1 స్టార్ట్ వచ్చేసి కొటేషన్స్‌లో ఇవ్వాలన్నమాట డేట్ అనేది. 11/2023 11/2023 స్టెప్ వాల్యూ 1 బ్రాకెట్ క్లోజ్. ఎంటర్. 1 జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2023 వరకి డేట్స్ వచ్చేసాయి. సో, ఈ విధంగా మనం నంబర్స్ అండ్ డేట్స్ అనేవి చాలా ఈజీగా ఎక్సెల్ ఎంటర్ చేసుకోవచ్చనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.